తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న పెన్షన్దారులందరికీ కూడా నమస్కారం అండి. వెల్కమ్ టు మై ఛానల్. సో మనకి ఎట్టకేళ్లకు ఈ యొక్క ఆసరా పెన్షన్ సంబంధించి గాను నిధులు విడుదల చేయడానికి రాష్ట్ర ప్రభుత్వం సిద్ధమైనట్లుగా తెలుస్తుందండి. సో చాలామంది అడుగుతున్నారు, ఈ యొక్క దివ్యాంగుల పెన్షన్ పెంచి ఇస్తామని చెప్పేసి అయితే అంటున్నారు. సో ఎప్పుడు పెంచి ఇస్తారు, అలాగే మనకి ఈ యొక్క కొత్త పెన్షన్కి సంబంధించి ఏ జిల్లాకి జమ చేస్తారో అనే దానిపై ఈ వీడియోలో మొత్తంగా తెలుసుకుందామండి. పెన్షన్దారులందరూ కూడా ఈ వీడియోని అయితే చివరి వరకు అయితే చూడండి. అంతకంటే ముందు చాలామంది వీడియోని అయితే చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేసుకోవడం లేదు. మీరు కనుక సబ్స్క్రైబ్ చేసుకుంటే నేను పెట్టే ప్రతి చిన్న లేటెస్ట్ అప్డేట్ కూడా మీరు ఎప్పటికప్పుడు మిస్ కాకుండా తెలుసుకోగలుగుతారండి. అందుకోసం వెంటనే ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే వీడియోకి అయితే లైక్ చేయండి. దీని ద్వారా మరికొంతమందికి సమాచారం అయితే అందుతుంది. ఇంకా ఆలస్యం చేయకుండా వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం. సో మనకి తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న పెన్షన్దారులకు అయితే రాష్ట్ర ప్రభుత్వం శుభవార్త అయితే చెప్పిందండి. అయితే కదా ప్రభుత్వంలో ఆసరా పెన్షన్ కింద 2,000 రూపాయలు, అలాగే దివ్యాంగులకి 3,000 రూపాయలు చొప్పున అందించేది. అయితే ప్రభుత్వం దాన్ని కాస్త 4,000 రూపాయలు, అలాగే దివ్యాంగుల పెన్షన్ 6,000 రూపాయల చొప్పున అందించడానికి సిద్ధమైనగా తెలుస్తుందండి. అయితే దాదాపుగా 22,000 కోట్ల నిధులు కేటాయించే అవకాశం ఉందన్నమాట. అయితే దీనికి సంబంధించి కానీ మనకి రాష్ట్ర ప్రభుత్వం నిధులు అనేవి ఎప్పుడు విడుదల చేస్తామని చెప్పి చాలామంది అడుగుతున్నారు. అయితే దీనికి సంబంధించి ముఖ్యంగా చూసుకున్నట్లయితే ఎవరికైతే ఈ కేవైసీ నమోదై ఉంటుందో వారికి మాత్రం ఈ యొక్క నిధులు అనేవి జమ చేసే అవకాశం ఉందండి. సో దాదాపుగా ప్రతి ఒక్క పెన్షన్దారికి కూడా అర్హులైన ప్రతి ఒక్కరికి కూడా ముందుగా ఆ జిల్లాలకు అయితే జమ చేస్తారండి. సో ప్రతి ఒక్క జిల్లాలకి కూడా అర్హులైన ప్రతి ఒక్కరికి కూడా డబ్బులు అనేవి అందుతాయి అన్నమాట. అయితే దీనికి సంబంధించి గాను రాష్ట్ర ప్రభుత్వం మనకి రేపు ఎల్లుల్లోగా దీనిపై అధికార ప్రకటన అయితే ఇవ్వనుందండి. అయితే దీనికి సంబంధించి గాను ఎప్పుడు దీనిపై అధికార ప్రకటన వచ్చినా మీరు ముందుగా వెంటనే తెలుసుకోవాలనుకుంటే మాత్రం మీరు ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. అప్పుడే మీకు ప్రతి లేటెస్ట్ అప్డేట్ కూడా మీకైతే ముందుగా తెలుస్తుంది. ధన్యవాదములు. జై హింద్.